మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. పౌలు గారు చెప్తున్నాడు కొరింథీలకి, గృహ నిర్వాహకుడు నీవు నేనే. మనం క్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఇప్పుడు మనం ఎవరమే? ఆయన పిల్లలం. సంఘంలో చేర్చబడ్డాం. గృహ నిర్వాహకులం. మనకు బాధ్యతలు ఉన్నాయి. సంఘము, క్రీస్తు శరీరము అన్న సంఘంలో మనం అవయవాలం. ఆ సంఘములో సజీవమైన రాళ్ళం మనం. మనకు బాధ్యత ఉంది. గృహ నిర్వాహకులము అంటున్నాడు. అనగా మనం సరిగా పనిచేయవలసిన వారం, బాధ్యతగా పనిచేయవలసిన వారం. ఎందుకంటే ఒక దినాన దేవునికి లెక్క చెప్పవలసిన వారం మనం. అందుకే ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము అంటున్నాడు. నమ్మకత్వాన్ని గురించి చెప్తున్నాడు. జీవితంలో నమ్మకత్వము యొక్క స్థానం మరేది కూడా ఆక్రమించదు కదా. నమ్మకంగా ఉంటున్నామా మనం? ప్రతి విషయంలో దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నమ్మదగిన క్రైస్తవులమేనా మనం? పౌలు గారు తిమోతితో అంటున్నాడు, తిమోతి, మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన ఎవరంట? నమ్మతగినవాడు ఆయన. ఒకవేళ ఆయన నమ్మతగినవాడు కాకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఎన్నిసార్లు తప్పిపోయాం, ఎన్నిసార్లు జారిపోయాం, ఎన్నిసార్లు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాం, ఎన్నిసార్లు చేసిన పాపం మళ్ళీ మళ్ళీ చేస్తూ బాహాటంగా ఆయన సిలువ వేయడం లేదా? ఆయన నమ్మదగినవాడు. కీర్తనకారుడు అంటున్నమాట, ప్రభువా నీవు దోషముల్ని చూస్తే నీ ముందు ఎవరు ప్రభా నిలుస్తారు? ఆయనను ప్రజలు నీ యొద్దకు వచ్చి క్షమాపణ నిలుపునట్లుగా నీ దగ్గర కృప దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మతగిన వాడు కాబట్టి. మనం నమ్మతగిన వారిగా ఉన్నామా? నమ్మకమైన వారై ఉండాలి అంటున్నాడు దేవుడు. నేనే స్థానంలో ఉంచాడా ఆ స్థానంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. లేకపోతే నిన్న స్థానంలో ఉంచడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నమ్మకత్వాన్ని మనం అనుదినం పరీక్షించుకోవాలి. ఉదయకాలం ప్రభువా ఈ దినం నేను నమ్మకంగా ఉండునట్లు ఈ దినం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావో, నేను ఎవరిని కలవాల్సి వస్తుందో, నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, నేను నిలబడిన స్థానంలో ప్రతి విషయంలో నేను నమ్మకంగా ఉండేటట్టు నాకు సహాయం చేయి అని అడగాలి. సాయంత్రం పడుకునేటప్పుడు ప్రభువా ఈ దినం నమ్మకంగా లేకుండా తప్పిపోయానేమో, నన్ను క్షమించి నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చూపించని అడగాలి. ఇది అనుదిన జీవితంలో జరగాలి. మనం ఆ దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామా ఆలోచించండి. నమ్మకత్వము అన్నదానికి చక్కని పదం వ్రాయబడింది, ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వం, లోయల్ అండ్ ప్యూరిటీ. లోయల్ అండ్ ప్యూరిటీ. ఫెయిత్ఫుల్నెస్ అంటే నీతిగా యథార్థంగా ఉండడం అన్నమాట. ప్యూరిటీ, పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఉండడం, కళంకము లేకుండా ఉండడం. ఉంటున్నామా మనం అలాగా? దేవుడు నిన్నుంచిన ప్రతి స్థానంలో, దేవుడు నీకు అప్పగించిన ప్రతి పనిలో, అనగా నమ్మకత్వం, విశ్వసనీయత. దానికి చక్కని పదాలు, నానార్థాలు తీసుకుంటే ఆధారపడదగిన, నిజాయితీ గల, స్థిరమైన, ఇన్ని అర్థాలు ఉన్నాయి. మనం నిజంగానే ఆధారపడదగిన వ్యక్తులమేనా? అందుకే కదా దేవుడు ఎక్కడ ఉంచాడు. ఎఫ్బి మేయర్ అనే గొప్ప దైవజనుడు ఉత్తరాలు రాసిన తర్వాత ఆ దైవజనుడు కింద ఏం రాస్తాడో తెలుసా? మీరు ఆధారపడదగిన ఎఫ్బి మేయర్, మీరు ఆధారపడదగిన వ్యక్తిని, మీరు నమ్మదగిన వ్యక్తిని, మీరు నన్ను నమ్మచ్చు. ఇటు చెప్పగలమా? ఆ స్వచ్ఛత, ఆ స్థిరత నీకుందా? ఆలోచించండి. నమ్మకస్తుల కొరకు తన యొద్ద నివసించున్నట్లుగా దేవుడంట నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నాడు. ఆ నమ్మకస్తుల జాబితాలో నీవు నేనుంటే ఎంత మంచిది కదా. ఐగుప్తులో యేషేబు ఎంత నమ్మకం ఆ ఇంట్లో. ఒక బానిసగా అమ్మబడ్డాడు కదా. ఆ బానిస పోతిఫర్ ఇంటికి తీసుకురాబడ్డాడు.
ఆ నమ్మకత్వాన్ని చూసి ఆ పోతిఫరు ఇంటి పైవాడిగా నియమించాడు. కానీ ఆ ఇంట్లో ఆ యజమానుడు భార్య యేషేబు మీద కన్నేసినప్పుడు, యేషేబును పాపము చేయమని యేషేబును ప్రతిదినం ప్రేరేపిస్తున్నప్పుడు యేషేబు ఏమన్నాడు తెలుసా? ఇంట్లో నాకన్నా పైవాడు ఎవడు లేడు, ఇంట్లో నాకన్నా పైవాడు ఎవరు లేరు. నా యజమానుడు అన్నం తినడం తాగడం తప్ప ఇంట్లో ఏమన్నదో తెలుసుకునేవాడు కాదు అని అంటున్నాడు. నీవు అతని భార్యవి కనుక ఈ ఇంటిలో అప్పగించకుండా ఏది లేదు నిన్ను తప్ప, ఎందుకంటే నువ్వు ఆయన భార్యవి. ఇంత ఘోరమైన దుష్కార్యం. ఏమి నమ్మకత్వం! తన యజమానుడికి ఎంత నమ్మకత్వం! తద్వారా దేవుని ఎడల తన నమ్మకత్వాన్ని చూపించాడు. అందుకే ఐగుప్తుకు రాజు అయ్యాడు, ప్రధాని అయ్యాడు. నిజంగా ఎంత గొప్ప విషయం! ప్రపంచానికి అన్నం పెట్టాడు. మన నమ్మకత్వం. అందుకే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, మన నమ్మకత్వం. మోషేని గురించి సాక్ష్యం, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అబ్రహాము గురించి సాక్ష్యం, నీ కుమారుని బలివ్వడానికి వెనుతీయలేదు, దేవునికి భయపడువాడు అని. అబ్రహాము యొక్క నమ్మకత్వం. మన నమ్మకత్వం ఏంటి? దేవుని ఎడల మన నమ్మకత్వం. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నమ్మకంగా ఉండు. దేవుడు నీకు చదువిచ్చాడు, లేదా ఉద్యోగం ఇచ్చాడు, పాండిత్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, లేదా సంపాదన ఇచ్చాడు, ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, ఎవరికి లేని యోగ్యత ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు. నమ్మకం ఎందుకో తెలుసా? ఒక దినాన మనం ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా లెక్క చెప్పాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అవునండి, అవసాన కాలమందు దావీదు తన కుమారుడైన సొలొమోను అంటున్నాడు, లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్తున్నాను, అయితే నువ్వు ధైర్యం కలిగి ఉండు అని అంటున్నాడు. దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడు, ఆయన మార్గంలో నడు, ధర్మశాస్త్రాన్ని బట్టున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ పని పూనుకున్న వివేకముగా. దాని అర్థం ఏంటో తెలుసా? సొలొమోన్ నమ్మకత్వాన్ని విడిచిపెట్టద్దు. నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు. ఈరోజు మీరు కూడా దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు, నమ్మకంగా బ్రతకండి. దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు, నమ్మకంగా బ్రతకండి. దేవుడు మీకు తలాంతులు, స్వాస్థ్యాన్ని, దేవుడు మీకు ధనాన్ని ఏదిచ్చినా నమ్మకంగా బ్రతకండి. నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు హెచ్చు వాటి మీద నమ్మకంగా ఉంటాడు. ఈ దినాన మీ నమ్మకత్వమే మీ ఆశీర్వాదాల మార్గం, మీ నమ్మకత్వం మీకు హెచ్చింపు, మీ నమ్మకత్వమే మీకు సాక్ష్యం, మీ నమ్మకత్వమే మీకు దీవెనల పరంపర. అందుకే గృహ నిర్వాహకుడు ప్రతి వాడు నమ్మకమైన వాడుండుట ఆవశ్యకం. ఇది ఆవశ్యకం. ఎప్పుడు విడిచిపెట్టకండి. నమ్మకస్తులుగా మీ జీవితాన్ని కొనసాగించండి.